జిల్లాలో ఇసుక లారీ ఓనర్లు బరి తెగించారు. నేషనల్ హైవే 163పై ఇసుక లారీ ఓనర్లు రెచ్చిపోతున్నారు. లారీల వల్ల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాలపై కవరేజ్కి వెళ్లిన ఆర్టీవీ ప్రతినిధుల మీద కూడా దాడి జరిగింది. ఎవరికి చెప్పినా ఏం పీకలేరు అంటూ అసభ్య పదజాలంతో వారు దూషిస్తున్నారు. ఎవరికి సమాధానం చెప్పాలో వారికి చెప్పుకుంటాం, నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ బెదిరింపులకు దిగారు. మా ముందు నాటకాలు చేస్తున్నావు అంటూ వెనక్కి తోస్తూ దాడి చేశారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు అంటూ బెదిరించారు. మేము ఎవరికి భయపడం, మా జోలికి రావద్దంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో మనకు అర్థమవుతుంది. 3 రోజుల వ్యవధిలో ఇసుక లారీల వల్ల 3 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు, 7కి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇంకో పక్క అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్తే ఆర్టీవీ ప్రతినిధుల్ని కూడా బెదిరించారు, దాడి చేశారు. ఏం పీక్కుంటావో పీక్కో అనే పదజాలం వాడుతూ, అంటే ఒక మీడియా ప్రతినిధి వచ్చారన్న భయం లేదు, ప్రజల కోసం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నారన్న ఆలోచన లేదు, చేస్తున్నది తప్పు అన్నటువంటి కనీస విచక్షణ లేదు, కనీసం సరిగ్గా సమాధానం చెప్పాలన్న కామన్ సెన్స్ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న అహంకారం ఇక్కడ కనపడుతుంది. అదిగో మీరు చూస్తున్నారు, వరుస ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో ఒక్కసారి మీరే చూడండి. మీకే అర్థం అవుతుంది ఎలా వాళ్ళు ఎంత రెక్లెస్గా ఉన్నారో, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్క లేకుండా ఉన్నారో, పైనున్న అధికారులు ఎంత మత్తులో జోగుతున్నారో మీకే అర్థం అవుతుంది. రఘునాథ్